ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దలకి పెట్టిన పిండం కాకులు వచ్చి తింటేనే వాళ్ళ ఆత్మలు తృప్తి చెందినట్టు అంటారు. ఏ కాకి వచ్చి ముట్టుకోవడం లేదు అంటే వీళ్లకు నేను పిండం పెట్టడం నచ్చలేదా? లేదా మీ మనవరాలు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అన్న మాటని వీళ్ళు నమ్మడం లేదా? చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుందమ్మా. రోజా అక్కడేం చేస్తోంది? ఏమండి, పిండ ప్రదానానికి ఏర్పాట్లు చేయండి, నేను వచ్చేస్తాను. రోజా, ఆ కన్నీళ్ళేంటి? వీళ్ళకి నువ్వు పిండి ప్రదానం చేయడమేంటి? నా వాళ్ళని వెతుక్కుంటూ నేను తిరుగుతూ ఉంటే చివరికి నా వంశస్థులు ఇలా ఫోటోలోనే మిగిలారని తెలిసింది మేడం. నీ వాళ్ళ? అవును మేడం, వాళ్ళెవరూ కాదు, మా తాతగారు, మా బామ్మగారు. రాజావారు, రాణిగారు, నీకు తాత మామ ఏంటి? యువరాణి గారిని పట్టుకుని ఏంటమ్మా మాటలు? యువరాణినా? తిని యువరాణి ఏంటి? అవునమ్మా, రోజా గారు
వారికి మనవరాలు అవుతారు. ఈవిడ రాజవంశీకురాలు. అది మీరు చెప్తే సరిపోతుందా? అది నేను చెప్పిన మాట కాదమ్మా, నిత్యం పరమశివుని పూజలో గడిపే ఆ అఘోరాలు చెప్పిన మాటలు. ఈవిడ రాజవంశీకురాలు కాబట్టి రాజమణిహారం మీ చెంతనే ఉండాలంటూ అఘోరాలు యువరాణి గారికి ఇచ్చి వెళ్ళారు. ఏంటి? రాజమణిహారం నీకిచ్చారా? అవును మేడం, నా వాళ్ళ గుర్తుగా చివరికి నాకదే మిగిలింది. మీ వంశపారంపర్యంగా వస్తున్న హారం నీ దగ్గరే ఉండాలి అంటూ ఆ అఘోరాలు రాజమణి హారాన్ని నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారు. నువ్వు చెప్పేది నిజమా? మీరెందుకు పిలిచారు నాకు తెలియదు, ఎందుకు నన్ను ఇంత దూరం తీసుకొచ్చారో నాకు తెలియదు. కానీ నేను ఇక్కడికి రావడం వల్ల నా వాళ్ళెవరో తెలిసింది. నేను రాజవంశీకురాలని నన్ను పెంచిన వాళ్ళు చెప్పిన మాట నిజమని తెలిసింది. కాకపోతే నా వాళ్ళని బ్రతికుండగా చూసి ఆ అదృష్టాన్ని కోల్పోయాను. ఇదిగో చివరికి ఇలా ఫోటోలో చూసుకోవాల్సి వచ్చింది. అఘోరాలు చెప్పారంటే రోజా నిజంగానే రాజవంశీకురాలా? కాకపోతే ఆ రాజమణిహారాన్ని రోజా కిందకిస్తారు? ఆ హారం ఎక్కడెక్కడ తిరిగినా నీ కోడలి ద్వారా ఈ ఇంటికి రావటం తథ్యం. తమరింటికి రాబోయే కోడలు రా, రీ, రే, రో ఇలాంటి అక్షరాలతో మొదలయ్యి పేరుగల అమ్మాయి మీ ఇంటి కోడలవుతుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.